పార్టీని టచ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ పార్టీ 30 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నా మేం వద్దంటామన్నారు. తాము అనుకుంటే 9 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండరన్నారు. ముఖ్యమంత్రిని లిల్లీపుట్ అంటారా? ప్రజల నుంచి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి మీలాగా దొంగ పాస్పోర్ట్లు చేయలేదని ఎద్దేవా చేశారు కోమటిరెడ్డి. కవిత జైలుకు పోయిన కేసీఆర్ బుద్ధి మారలేదని, అవినీతి చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. రేవంత్ రెడ్డి ముఖం చూసే ధైర్యం లేకనే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదన్న కోమటిరెడ్డి బిడ్డ జైలుకు పోయిన బాధలో కేసీఆర్ మెంటలెక్కినట్లు మాట్లాడుతున్నారు. మీ కుటుంబానికి సరిపోయే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు చెర్లపల్లి జైల్లో కట్టిస్తామన్నారు ఆయన. ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కడు లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాదు. నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళీ మాట్లాడి పతనం అవుతుందని చెప్తే నేను కాదు, కాంగ్రెస్ పార్టీ మా వీర సైనికులు ఇవాళ 10 ఏళ్ళు పోలీస్ కేసులు పెట్టి మాఫియాలు పెట్టి ఎన్ని అరాచకాలు చేసి ఇంత చేస్తే ఇవాళ కొట్లాడి గవర్నమెంట్ తెచ్చుకొని ఇవాళ పేదవాళ్ళు అంతో ఇంతో రేపు ఇంద్రం మిల్లు కట్టుకోబోతున్నారు. మన భద్రాచలం శ్రీరామం దగ్గర ఇవాళ శ్రీరామం కాబట్టి చెప్తున్నాను, నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పూజ చేసి అక్కడ ఇళ్ళ కార్యక్రమం మొదలు పెట్టాం. ఎన్నికల కోడ్ కాగానే కాన్ఫరెన్స్కి 3500 ఇల్లు ఇవ్వబోతున్నాం. ఒక్క ఇళ్ళన్నా కట్టామని ముఖానికి ఒక రేషన్ కార్డు ఇచ్చినవా? ఇన్ని మంచి పనుల కార్యక్రమాలు పేదల కోసం చేసుకుంటూ ఎస్ఎల్బిసి సొరంగాన్ని ఏఎంఆర్పిని బ్రాహ్మణ విలువల కోసం 3200 కోట్లతో ఫైనాన్స్ పంపించి ఇప్పుడు ఇవాళ బ్రాహ్మణ విలువ పనులు కూడా చురుగ్గా నడుస్తున్నాం. మీరు పోయి చూడండి. ఆగస్టు మాసంలో కూడా కాలువలు కూడా తీసి ఆ ప్రాజెక్టుని పూర్తి చేసుకుంటూ అదనంగా 2200 కోట్లు ఈయన 10 ఏళ్ళు పక్కకు పెట్టింది కాబట్టి రేట్లు పెరిగితే కాంట్రాక్టర్ నొప్పించి సొరంగం కూడా పూర్తి చేయబోతుంది. ఎన్నికైన ప్రభుత్వాన్ని 7 ఏడాదిలో బదలం చేస్తారు.